వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆద్య ఇంటికి రీచ్ అవుతుంది. రామలక్ష్మి ఆద్య దగ్గరికి వస్తుంది. ఆద్య, నువ్వు ఇక్కడే ఉంటానని, నా పెళ్లి జరిపించే ఇక్కడి నుండి వెళ్తానని నాకు మాటిచ్చావు కదా, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం పార్టీ చేసుకోవాలి ఆద్య. షాపింగ్కి వెళ్ళాలి, గోల్డ్ కొనుక్కోవాలి, జ్యువెలరీ, బట్టలు, షాపింగ్, ఇంకా చాలా చాలా కొనుక్కోవాలి. ఆద్య, వినిపిస్తుందా ఆద్య అని అంటుంది రామలక్ష్మి. చెప్పు రామా అని పరధ్యానంగా ఉంటుంది ఆద్య. ఏమైంది ఆద్య, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది రామలక్ష్మి. రామలక్ష్మిని హక్ చేసుకొని పాపం ఏడుస్తూ ఉంటుంది ఆద్య. ఆద్య, ఏంటాద్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు రామా అని పాపం కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. ఏమైంది ఆద్యకి, ఆద్య ఎందుకు ఇంతలా బాధపడుతుంది, ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా కిషోర్ ఆద్యకి కాల్ చేస్తారు. హలో ఆద్య, నాకు ఆదిత్య కాల్ చేశాడు. నువ్వు ఆదిత్య లవ్ని యాక్సెప్ట్ చేసావంట కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ రా నాన్న. ఇక మీ పెళ్ళి జరిపించడమే తరువాయి భాగం. ఎందుకంటే ఎప్పటి నుండో నీ పెళ్లి చేయాలని, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. చిన్నప్పటి నుండి తెలిసినవాడు, మనందరికీ బాగా తెలిసినవాడు, నిన్ను బాగా చూసుకునేవాడు ఇప్పుడు నీ భర్తగా రాబోతున్నాడు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆద్య, నువ్వు ఈ లవ్ని యాక్సెప్ట్ చేయడంతో కేవలం ఆదిత్య మాత్రమే కాదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటారు కిషోర్. తెలుసు డాడ్, మీరు సంతోషంగా ఉండాలని ఇలా చేశాను అని మనసులో అనుకుంటుంది ఆద్య. ఏంటమ్మా, ఏమి మాట్లాడవేంటి అని అంటారు. ఏం లేదు డాడీ, నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది ఆద్య. అక్కడ శ్రీను ఉంటాడు. ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. ఆద్య, నాకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది. నేను ఎక్కడ నీకు దూరం అయిపోతేనే నేను నిన్ను మర్చిపోతానోనని. ఒకవేళ నువ్వు ఆ ఆదిత్యతో చనువుగా ఉంటే నేను నిన్ను మర్చిపోతానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ గుండె చప్పుడు ఆగనంత వరకు అది నీ పేరే కొట్టుకుంటుందని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావా ఆద్య అని అంటాడు శ్రీను. శ్రీను, పిచ్చివాడిలా మాట్లాడద్దు, నీకు చెప్పాను కదా నేను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ప్రశాంతంగా పెళ్లి చేసుకొనివ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. చెప్పినంత సులువు కాదు ఆద్య, మనసులో ఉన్న నన్ను తీసి ఆ ఆదిత్యని పెళ్లి చేసుకోవడం. చూడాద్య, రామ పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటానంటున్నావు, నాకు అర్థమైంది. ఖచ్చితంగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళే లోపు నాపై నీకు ప్రేమ ఉందని నేను నిరూపిస్తాను. నీ మెడలో అందరి సమక్షంలో తాళి కడతాను. ఆ చారు నిజస్వరూపం తెలిసేలా నేను చేస్తాను. అది పెళ్ళి కాదు, ఇదే పెళ్ళి అని నేను నిరూపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీను. ఆద్య వెళ్ళిపోతున్న శ్రీను వైపు చాలా ప్రేమగా జాలిగా చూస్తూ ఉంటుంది. అదే టైంకి ఆద్య దగ్గరికి వస్తాడు. హే ఆద్య, ఏంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అసలు ఈ రూట్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది తెలుసా? చుట్టూ చూస్తే పొలాలే, మనుషులు ఎవరు కనబడలేదు. ఇంకా వాళ్ళని వీళ్ళని అడ్రస్ అడిగి ఇంటికి వచ్చేసరికి ఇంత టైం అయింది. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదా అని అంటాడు ఆదిత్య. వెళ్ళను ఆదిత్య అని అంటుంది ఆద్య. ఇది ఇలా ఉండగా రఘురామ్ ఇంటికి వచ్చి ఇంకా డైరీలో కొన్ని లెక్కలైతే వేసుకుంటూ ఉంటారు. జానకి రఘురామ్ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. రామ శౌర్యల పెళ్లి చేయాలి కదా, రేపు మంచి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపిస్తున్నాను. వాటితో పాటు ఇంకా తన పెళ్ళి చేయడం ఒక్కటే తరువాయి భాగం కాబట్టి తనకి కావాల్సిన సామాన్లు, తనకి కొనవలసిన బట్టలు, నగలు, పెళ్ళికి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ లెక్క రాసుకుంటున్నాను. ఎందుకంటే ప్రశాంత్తో పెళ్ళి అనుకున్నప్పుడు నా పరువు ఎక్కడ పోతుందోనని ఎవ్వరికీ తెలియకుండా పెళ్ళి చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పటికీ ఆ శౌర్యపై ఉన్న నింద చాలామందికి తొలగిపోయినట్లు తెలీదు. వాళ్ళకి తెలిసేలా చెయ్యాలని నేను అంగరంగ వైభవంగా రామలక్ష్మి శౌర్యల పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాను. కాబట్టి అన్ని ఖర్చులు ముందే రాసుకుంటున్నాను అని అంటారు రఘురామ్. ఏవండి, నాకు చాలా సంతోషంగా ఉంది.
రామ తనకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇంకా రామలక్ష్మి జీవితంలో ఎలాంటి కష్టాలు లేనట్టే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది జానకి. జానకి, నేను ఒక విషయం చెప్తాను, రామాతో చెప్పొద్దు. ఎప్పటి నుండో రామాకి ఒక వస్తువు కొనాలి అనుకుంటున్నాను, అది కొనలేకపోతున్నాను. రేపు గోల్డ్ షాపుకి వెళ్ళి రామా కోసం ఒక పచ్చల హారాన్ని కొని తీసుకువస్తాను. అది చూసిన రామ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను. రేపే గోల్డ్ షాప్కి బయలుదేరుతాను అని చెప్పి జానకితో చెప్తారు రఘురామ్. జానకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చారు, పద్మావతి ఇంకా వీళ్ళు ఏంటి బయటికి రావట్లేదని, లైక్ ఇంకా వాళ్ళని విడిపించుకునే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక లాయర్ని పట్టుకోవాలి. ఆ లాయర్ ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చారు అండ్ పద్మావతి. కానీ వాళ్ళకి ఎవరూ తెలియదు కాబట్టి అలా ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటుంది పద్మావతి. ఛీ, ఇలాంటి పనులు చేయకూడదు. నా కొడుకు నిప్పు చాలా మంచివాడు, వాడిపై అలాంటి దిక్కుమాలిన నింద వెయ్యాలనుకున్నారు కాబట్టే మీ నాన్న పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు, తగిన బుద్ధి జరిగింది అని అంటుంది పద్మావతి. అత్తయ్య, మీరు మా నాన్న గురించి తక్కువగా మాట్లాడొద్దు. మావయ్య కూడా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు కదా, మరి దాని గురించి చెప్పరేంటి? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి. పెదనాన్నని తీసుకువస్తే అందరినీ చంపేస్తాడు కాబట్టి ఒక లాయర్ని తీసుకురావాలి, వెళ్ళి లాయర్తో మాట్లాడాలి. నాన్న ఫోన్ నా దగ్గరే ఉంది, ఇందులో లాయర్ల నంబర్లు ఖచ్చితంగా ఉండి ఉంటాయి కాబట్టి నేను లాయర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి చారు పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రఘురామ్ చెప్పినట్లే గోల్డ్ షాప్కి బయలుదేరుతారు. గోల్డ్ షాప్లో వాళ్ళు ఇంకా అన్ని నగలని, లైక్ వాళ్ళకి వచ్చినవి, వాళ్ళు అమ్మినవి అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంకి ఒక కొత్త వ్యక్తి రావడంతో, ఏంటి ఈ నగలు చూడడానికి ఇలా ఉన్నాయి, నాకు గోల్డ్ అనిపించట్లేదే, ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఆ నగలని చెక్ చేపిస్తాడు ఆ కొత్త వ్యక్తి. ఇవి గిల్ట్ నగలు అని చెప్పి ఇంకా నగలను చెక్ చేసిన ఆ చిన్న సేటు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే ఇంకా నగల షాప్ ఓనర్ అయితే, గోల్డ్ షాప్ ఓనర్ అయితే షాప్కి వస్తాడు. రేయ్, ఏంట్రా, ఏం చూస్తున్నావు అని అడుగుతారు. ఇవి గిల్ట్ నగలేంటి, ఇవి రఘురామ్ గారి ఇంటి నుండి వచ్చిన నగలు అని అంటారు సేట్. లేదు, ఒకసారి చూడండి, వీటిలో ఒక్క నగ కూడా గోల్డ్ కాదు అని అంటారు ఆ షాప్లో వాళ్ళు. ఒక్కసారిగా సేట్ షాక్ అయిపోతారు. ఏంటిది, రఘురామ్ గారి కుటుంబం నుండి నగలు వస్తే చాలా మంచివి అని ఎంతో సంబరపడ్డాను, కనీసం చెక్ చేయకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాను, ఇప్పుడు ఇవి గిల్ట్ నగలని తేలాయి, ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సేటు. కరెక్ట్గా రఘురామ్ ఆ సేట్ దగ్గరికి అప్పుడే వెళ్తాడు. ఇంకా ఒక్కసారిగా సేట్ అయితే రఘురామ్ వైపు చూస్తూ ఉంటాడు. రఘురామ్ గారు, నమస్కారం సేటు గారు, మీతో ఒక పని పడి వచ్చాను, ఒకసారి వీటిని చూడండి. ఇవి ఇలాంటి నగలు మీరు తయారు చేసి ఇవ్వాలి. మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం కాబట్టి తనకి అమిరేలా, తనకి బాగా కుదిరేలా మీరే వీటిని తయారు చేయాలి అని పాపం ఏం తెలియదు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రఘురామ్. ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు సేటు. ఏంటి సేటు, ఏంటి ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతారు. అది రఘురామ్ గారు, ఈ విషయం మీతో చెప్పొద్దు అన్నారు, కానీ నేను నష్టపోతాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది అని అంటాడు ఆ సేటు. ఏంటో చెప్పండి, ధైర్యంగా చెప్పండి అని అంటారు. ఏమీ లేదు, నిన్న మీ చెల్లెలు కొన్ని నగలు నా దగ్గరికి తీసుకువచ్చి తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వమని చెప్పారు. మీ ఇంటి నుండి వచ్చిన నగలు కదా, అందుకే ఖచ్చితంగా బంగారమే అయి ఉంటుందని మేము, కానీ ఇవాళ వాటిని మా వాళ్ళు చెక్ చేస్తే అవి గిల్ట్ నగలని చెప్తున్నారు. నేను నమ్మలేదు, నేనే స్వయంగా చెక్ చేశాను, అవి గిల్ట్ నగలని బయటపడ్డాయి అని చెప్తారు సేటు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రఘురామ్. అయినా మా చెల్లెలు మీ దగ్గరికి వచ్చి నగలు తాకట్టు పెట్టడం ఏంటి, నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువెళ్ళడం ఏంటి, ఏం జరుగుతుంది, నగలు కూడా గిల్ట్ నగలా, ఒకసారి నాకు ఆ నగలను చూపిస్తారా అని అంటారు రఘురామ్. చూపిస్తున్నాను, ఇదిగోండి అని చూపిస్తారు. ఇవి చారు వాళ్ళు ఇచ్చిన నగలు కదా,
నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీరు మా చెల్లెలికి ఎంత ఇచ్చారో చెప్పండి, నేనంత ఇచ్చేస్తాను అని చెప్పి మా డబ్బులు ఇచ్చేసి ఆ నగలను తీసుకొని ఇంటికి బయలుదేరుతారు రఘురామ్ చాలా కోపంగా పద్మావతి అండ్ చారుపై. ఇది ఇలా ఉండగా చారు ఒక లాయర్తో మాట్లాడుతుంది. ఇంకా లాయర్ అయితే చారు వాళ్ళ దగ్గరికి పోలీస్ స్టేషన్కి వస్తారు. మీరేమి కంగారు పడకండి, చలపతిరావు గారిని వెంకట్రావు గారిని విడిపించే బాధ్యత నాది. అయినా ఒకరోజంతా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఇలా జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు, నేను వెళ్తాను కదా అని చెప్పి ఇంకా బెయిల్ కోసం వెళ్తారనమాట లాయర్. ఆ లాయర్పై చాలా నమ్మకాలు పెట్టుకుంటారు పద్మావతి అండ్ చారు. లాయర్ వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడతారు. అయితే రఘురామ్ గారిని ఇప్పుడు మీరు తీసుకురారా అని అంటారు ఎస్ఐ. చూడండి, మీరు జైల్లో పెట్టింది ఇతన్ని, వీళ్ళు బయటికి రావాలంటే ఆయన పర్మిషన్ ఏముంది? అయినా మీకు అదంతా కాదు, బెయిల్ తీసుకొచ్చాను, వాళ్ళని రిలీజ్ చేయాలి, ఇంకా మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగకూడదు అని అంటారు లాయర్. ఇంక అన్ని లీగల్గా రూల్స్ ప్రకారం ఉంది కాబట్టి ఇంకా బెయిల్ ఇచ్చేస్తారనమాట వెంకట్రావుకి చలపతిరావుకి పోలీస్. ఇంకా అలా బయటికి వస్తారు వెంకట్రావు చలపతిరావు. అబ్బా, ఇన్ని దెబ్బలు ఎప్పుడూ తినలేదు, ఛీ, అయినా ఇదంతా దానివల్లే వచ్చింది, అదంతా దానివల్లే వచ్చింది కాబట్టి దీనికి కారణమైన వాళ్ళకి అని చెప్పి తిడుతూ ఉంటాడు వెంకట్రావు. అబ్బా మావయ్య, మీరు తిట్టద్దు, రండి ఇంటికి వెళ్దాం, టైం అయిపోయింది అని చెప్పి ఇంకా వెంకట్రావు పద్మావతి అండ్ చారు ఇంటికి బయలుదేరుతారు. ఇటు చలపతిరావు కూడా ఇంటికి బయలుదేరుతారు. రఘురామ్ ఇంకా నగలను తీసుకొని ఇంటికి వెళ్ళి చైర్లో కూర్చొని బాగా కోపంగా పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏవండి, వెళ్ళారు కదా, వచ్చారా, నగలు తీసుకొచ్చారా అని అంటుంది జానకి. జానకి, పద్మావతి ఎక్కడా అని అడుగుతారు రఘురామ్. పద్మావతి కనబడలేదండి, బయటికి వెళ్ళినట్టున్నారు అని అంటుంది జానకి. వెంటనే టెన్షన్ పడిపోతూ పార్వతి, ఆ బావగారు, పద్మావతి వదిన చారు కలిసి గుడికి వెళ్ళారు అని చెప్తారు. వాళ్ళు రానివ్వాలని చెప్పి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట పద్మావతి అండ్ చారు కోసం రఘురామ్. ఇంకా రఘురామ్ అయితే అలా వెయిట్ చేస్తూ చాలా కోపంగా ఉంటారు. వామ్మో, బావగారి కోపం చూస్తుంటే ఈరోజు వదినకి చారుకి మూడినట్టే ఉంది అని భయపడుతూ ఉంటుంది పార్వతి. వెంకట్రావు, పార్వతి, చారు, పద్మావతి, చారు ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. ఆగు పద్మ అని అంటారు రఘురామ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పద్మావతి. ఏంటన్నయ్యా అని అంటుంది. ఏంటి పద్మావతి, నువ్వు చేసిన పనేంటి? ఈ నగలని నువ్వు ఎందుకు తాకట్టు పెట్టావు అని అడుగుతారు రఘురామ్. అంటే అన్నయ్య అది అది అని తడబడుతూ ఉంటుంది. చారు ఇంకా సైలెంట్గా ఉంటుంది. నువ్వు నగలు తాకట్టు పెట్టడం వల్ల నాకు ఈ కోపం రావటం లేదు, కానీ ఆ సేటు ఈ నగలు బంగారం కాదు గిల్ట్ నగలని చెప్పారు అని అంటారు రఘురామ్. ఒక్కసారిగా చారు, పద్మావతి షాక్ అయిపోతారు. పెదనాన్న, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, అవి అవి గిల్ట్ నగలేంటి కాదు అని అంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. వాడు అవి గిల్ట్ నగలని చెప్పారు. ఎందుకు ఎందుకు ఇంతలా అందరినీ మోసం చేశావు? నువ్వు ఒకవేళ ఏమి చెప్పకపోయినా మేము ఏమి అనుకునే వాళ్ళం కాదు, కానీ నువ్వు ఎందుకు ఇలా చెప్పావు, ఎందుకు మమ్మల్ని మోసం చేశావు అని అంటారు రఘురామ్. ఒక్కసారిగా అవి గిల్ట్ నగలని తెలిసి షాక్ అయిపోతుంది పద్మావతి. ఏయ్, నిజం చెప్పవే, అవి గిల్ట్ నగలా అని అడుగుతుంది పద్మావతి. అంటే అవునత్తయ్య అని అంటుంది చారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి. చారు చెంపపై పాడేయాలని చెప్పి ఒక్కటి కొడుతుంది. చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇన్నాళ్ళు నా నెత్తిన ఎక్కి ఊరేగుతున్నా ఎందుకు ఉగ్గపట్టుకొని ఉన్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు నగలు తీసుకొచ్చావు కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఈ నగలనే గిల్ట్ నగలు చేసేసావు కదే. నువ్వు ఏదైనా చేసేయగలవు. నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హత కానీ ఆస్కారం కానీ లేనే లేదు, పోవే బయటికి అని అంటుంది పద్మావతి. అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది చారు. వద్దు వద్దు, శ్రీనుని దక్కించుకోవడానికి ఎన్ని పాపాలైనా చేస్తావని నాకు అర్థమైపోయింది. వద్దు, నువ్వు కోడలిగా ఉండవద్దు.
నా కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడో, వాడి పాపం తెలిసి ఎలాంటి బురదలో పడ్డాడో నాకు ఇవాళ అర్థమవుతుంది. పెదనాన్న మీరైనా చెప్పండి అని అంటుంది చారు. చూడు, నీలాంటి వాళ్ళకి, మోసం చెయ్యాలనుకునే వాళ్ళకి ఈ అయోధ్యలంకలో చోటే ఉండదు. ఇన్నాళ్ళు శ్రీనుపై నీకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఇలా చేసావనుకున్నాను. కానీ నువ్వు ఇంతలా మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. శ్రీను చెప్పింది, పద్మావతి చెప్పిందే నిజం. నువ్వు వెళ్ళి ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పి ఇంకా రఘురామ్ అయితే చాలా గట్టిగా చెప్తారనమాట. చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, నువ్వు ఏమైనా చెప్పండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను. కానీ మీ కుటుంబం నాశనం కోరుకునేంత వరకు నేను ఈ ఇంటికి తిరిగి వచ్చి మిమ్మల్ని కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పి ఇంకా బాగా గట్టిగా ఇంకా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.